హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. చికెన్ లెగ్ పీసెస్తో చాలా ఈజీగా 4 వెరైటీస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. మరి ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ చికెన్ లెగ్ పీస్ ఇన్ మంచూరియన్ స్టైల్లో. అవును, చైనీస్ ఫ్లేవర్తో చికెన్ లెగ్ పీస్ టేస్ట్ మాత్రం యమ్మీగా ఉంటుంది. కిడ్స్ అయితే వదలకుండా తినేస్తారు. మనకి అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీ అండ్ క్విక్గా చికెన్ లెగ్ పీస్ మంచూరియన్ చేసుకోవచ్చు. సరే, మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేయండి. ముందుగా ఇలా చికెన్ లెగ్ పీసెస్కి ఘాట్లు పెట్టుకుంటే మ్యారినేషన్ చేసేటప్పుడు మసాలా లోపలికి పోయి చికెన్ పీసెస్ లోపల జ్యూసీగా ఉంటాయి. 4 లెగ్ పీసెస్కి హాఫ్ లెమన్ పీస్ తీసుకొని ఇలా జ్యూస్ పిండుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటికీ లెమన్ జ్యూస్ పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం అంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పీసెస్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పీసెస్కి చక్కగా పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసి ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా మిక్స్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని ఇంకో బౌల్లో వేసుకొని చక్కగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న ఎగ్ని ఈ పౌడర్లో వేసి కలుపుకోవాలి. యాక్చువల్గా ఒక ఎగ్ సరిపోతుందేమో అనుకున్నాను, బట్ ఇంకో ఎగ్ కూడా వేసుకున్నాను. మీరు తీసుకునే పీసెస్ క్వాంటిటీని బట్టి ఎగ్ వేసుకోండి. ఎలాంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేసుకొని ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ని ఈ బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. లెగ్ పీసెస్ని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పీసెస్ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ని ఒక పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లో పెట్టుకోవాలి. ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పేపర్ నాప్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే కడాయిలో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 to 5 గ్రీన్ చిల్లీస్ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ టమాటో సాస్ కూడా వేసి కలుపుకోవాలి. ఇందులో చాలా కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీకి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ని వేసి గ్రేవీ అంతా పీసెస్కి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఎమ్మీగా ఉండే చికెన్ లెగ్ పీస్ మంచూరియా రెడీ టు సర్వ్. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీని మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ హరియాలీ చికెన్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్తీ అండ్ యమ్మీ హరియాలీ చికెన్ మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేయండి మరి. ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను 5 పీసెస్ తీసుకున్నాను. వీటిని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని అల్లం ముక్కలు వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అలాగే 5 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 10 to 15 కాజు కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం సాల్ట్, క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. అలాగే సేమ్ కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని చక్కగా క్లీన్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. 2 లెమన్స్ జ్యూస్, ఇవన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్కి యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ లెగ్ పీసెస్కి ఈ పేస్ట్ని అంతా చక్కగా అప్లై చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా చికెన్ లెగ్ పీసెస్కి మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ని ఆయిల్లో వేసుకోవాలి.
ఇలా విడివిడిగా వేసుకొని దాన్ని నిదానంగా ఒకవైపు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ లెగ్ పీసెస్ని ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సేమ్ గ్రిల్ చికెన్ టేస్ట్లో ఉంటుంది. అలాగే టెక్స్చర్ కూడా అండ్ కలర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ లెగ్ పీసెస్ కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో పెట్టుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏం లేకుండా ఉంటుంది. ఇప్పుడు చికెన్ లెగ్ పీసెస్ని ఇలా అల్యూమినియం ఫాయిల్తో ర్యాప్ చేసుకుంటే సేమ్ రెస్టారెంట్ లుక్ వస్తుంది. యమ్మీ అండ్ హెల్తీ హరియాలీ చికెన్ రెడీ టు సర్వ్. ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ చికెన్ కబాబ్. చాలా ఈజీగా అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ చికెన్ కబాబ్. సేమ్ రెస్టారెంట్లో ఉండే టేస్ట్లా ఉంటుంది. మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేయండి. క్లీన్ చేసి పెట్టుకున్న 750 గ్రామ్స్ చికెన్లో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ని కొట్టిపోసుకోవాలి. కాస్త మిక్స్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. రెడీ టు మిక్స్ కబాబ్ పౌడర్ 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇది ఏ షాప్లో అయినా దొరుకుతుంది. మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి ఈ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం లిటిల్ సాల్ట్, లిటిల్ కారము. యాక్చువల్గా ఆ మసాలాలోనే ఉప్పు, కారం, మసాలాస్ అన్నీ వేసి ఉంటాయి. బట్ మనకు కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా స్పైసెస్ కోసం వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న కబాబ్ మిక్చర్ని ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్కి బాగా కలుపుకొని పట్టించుకోవాలి. పీసెస్కి అన్నిటికీ ఆ కబాబ్ మిక్చర్ పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల పీసెస్కి మంచి టెక్స్చర్ వస్తుంది ఫ్రై చేసుకున్న తర్వాత. స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పీసెస్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ కాస్త ఫ్రై అయిన తర్వాత నిదానంగా టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ముక్క లోపల కూడా చక్కగా ఫ్రై అయ్యి మంచి సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది. ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ స్ట్రైనర్లోకి నిదానంగా ఒక్కొక్కటిగా తీసుకొని పేపర్ టవల్లో పెట్టుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా పేపర్ టవల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇదే విధంగా మళ్ళీ ఇంకొకసారి కూడా ఫ్రై చేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే చికెన్ కబాబ్ రెడీ. బయట రెస్టారెంట్లో తిన్నప్పుడు ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో ఇప్పుడు అదే టేస్ట్ వచ్చేలా చేస్తున్నాను. మీరు చూసేయండి. కావలసిన పదార్థాలు: నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్కి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలిపి 1 గంట పాటు నానేలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల చికెన్ పీసెస్ లోపల చక్కగా జ్యూసీగా ఉంటాయి.
గార్లిక్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇది గ్రీన్ చిల్లీస్ కూడా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. లెమన్. ఇక్కడ నేను 4 లెగ్ పీస్లతో పాటు చిన్న చికెన్ పీసెస్ కూడా కొన్ని తీసుకున్నాను. 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని చక్కగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర మరియు చికెన్ గరం మసాలా కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందో చూసిన తర్వాత నిదానంగా చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా ప్యాన్లో పెట్టుకుందాం. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకోవడం వల్ల చికెన్ చక్కగా లోపల కూడా ఉడికినట్టు అయ్యి బయట బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ పీసెస్ని మరోవైపు టర్న్ చేసుకుందాం. ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుందాం. ఇలా టర్న్ చేసుకోవడం వల్ల ఇంకోవైపు చక్కగా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా లోపల కూడా కుక్ అవుతుంది. చికెన్ పీసెస్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకున్నాక నేను ఇప్పుడు గార్లిక్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. అలాగే గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇవన్నీ లాస్ట్లో యాడ్ చేసుకుంటే మాడకుండా ఉంటాయి. వాటి ఫ్లేవర్ అనేది చికెన్ పీసెస్కి చక్కగా పడుతుంది. చికెన్ లెగ్ పీస్ ఫ్రై మంచి గోల్డెన్ కలర్లో యమ్మీగా ఉన్నాయి కదా. ఇలా లెగ్ పీసెస్తో డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేసి మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై రెడీ టు సర్వ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.